అందరికీ నమస్కారం. వచ్చే నెలలో జరగనున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చిన్న రాజకీయ విశ్లేషణ ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతూ ఉంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు రాబోయే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తూ ప్రభుత్వాలను నిర్ణయించే అంశాలు చాలానే ఉంటాయి. ఓటర్లను ఆకట్టుకునే హామీలు, మేనిఫెస్టోతో పాటుగా ఈ సిట్టింగ్ ప్రభుత్వాలపై ఉండే సానుకూలత లేదా వ్యతిరేకత ఇలాంటివి సహా చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటిల్లో కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఓటు బ్యాంకుగా ఏర్పడే సమూహాలు కూడా కీలకమే. గతంలో జరిగినటువంటి ఎన్నికల సరళిని విశ్లేషిస్తే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారని అర్థమవుతోంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుత రాజకీయ నాయకులందరూ కూడా వారి కేంద్రంగానే హామీలు గుప్పించడం కానీ, విమర్శలు చేసుకోవడం కానీ, వాదోపవాదాలు చేయడం కానీ జరుగుతూ ఉంది. అంటే ఓట్ల కోసం వీరంతా అలా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా ఈ వర్గాల ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఈ దళిత గిరిజనుల ఓట్ల వేటలో పరుగులు పెడుతూ ఉన్నాయి. 2018లో దళిత గిరిజనుల విశ్వాసాన్ని పొందలేకపోవడం వల్లనే బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందని కొన్ని లెక్కలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ 3 రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 5 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీకి సంబంధించినటువంటి ఓటర్లు అధికార పీఠాన్ని అప్పగించడంలో కీలకంగా మారనున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో మొత్తం 669 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో 250 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో వీరి వాటా 37.36%. 5 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో 3/2 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న బీజేపీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. అదేవిధంగా తెలంగాణలో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ దళిత గిరిజన సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయాజాలం ఈ రిజర్వ్డ్ స్థానాల్లో దాగి ఉండటానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి లేదు. దీనికి తోడుగా బీజేపీపై హిందూ ముద్ర అనేది ఒకటి ఉంటుంది. అలాగే యాంటీ మైనారిటీ ముద్ర కూడా ఒకటి ఉంటుంది. దీనివలన చాలా వరకు ఎస్టీ, ఎస్సీ ఈ వర్గాల్లో మతాలు మార్చబడి అప్పటికే ఓటు బ్యాంకుగా మారిపోయి ఉన్నాయి. కాబట్టి సంతుష్టీకరణ రాజకీయాల్లో మిగతా పార్టీలు సక్సెస్ అవుతున్నంతగా భాజపా సక్సెస్ అవ్వలేకపోతుంది. అట్ ది సేమ్ టైం హిందూ పార్టీగా ముద్ర వేసుకున్నప్పటికీ కూడా హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకోవడంలో కూడా విఫలమవుతూ వస్తుంది. ఇక దళిత గిరిజన ఓటర్ల మనసు గెలవకుండా తెలంగాణలో అధికారం చేపట్టడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే 18% ఎస్సీ, 12% ఎస్టీ ఓటర్లు మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో దాదాపుగా 30% మంది ఈ 2 వర్గాలకు చెందిన వారే. ఈ కారణంగా తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి. వాటిల్లో 12 సీట్లు ఎస్టీకి, 19 సీట్లు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రిజర్వ్డ్ స్థానాలను కైవసం చేసుకోవడంలో కేసీఆర్ పార్టీ విజయం సాధించింది. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, దళిత బంధు వంటి పథకాలను కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ తీసుకురావడం జరిగింది. వారిని ఎప్పుడూ కూడా తమ వైపు ఉండేలాగా చూసుకొని ఉన్నారు. అయితే దళిత ముఖ్యమంత్రి లేకపోతే దళిత బంధు ఈ పథకాలు అనేవి హామీల విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది బూమరంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కేవలం దళిత అనే పదాన్ని వాడుకొని వారికి ఇచ్చేటటువంటి హామీలను నెరవేర్చకపోతే వాళ్ళు మళ్ళీ ఓటేయాల్సిన అవసరం ఉందని భావించకపోవచ్చు. గిరిజనుల కోసం కొన్ని పథకాలను కూడా ప్రకటించారు వీరు. అయితే పథకాలు ప్రకటించిన స్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ పరిస్థితుల్లో దళిత గిరిజనులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్తో పాటుగా బీజేపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మొన్న అమిత్ షా గారు కూడా తెలంగాణ విజిట్ చేసినప్పుడు ఈ ఆదివాసీ యూనివర్సిటీ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దాని కేంద్రంగా అటు కేటీఆర్ కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ సమయంలో మిజోరాం రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ గిరిజన సంఘాల చేతుల్లోనే మొత్తం అంతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం ఎత్తైన పర్వతాల మధ్య కొలువై ఉంది. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లలో 39 సీట్లు ఎస్టీ కమ్యూనిటీకి, 1 సీటు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. మిజోరాంలో ఎస్సీ వర్గానికి 1 సీటు కూడా లేదు.
2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రజలను ఆకట్టుకోగలిగింది, కానీ ఈసారి సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇక రాజస్థాన్ విషయానికి వద్దాం. రాజస్థాన్ రాజకీయాల్లో దళిత గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. 17% దళితులు ఉన్నారు, 13% గిరిజన ఓటర్లు ఉన్నందున ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఈ రెండు వర్గాల ఓటర్లే నిర్ణయిస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ సీట్లలో దాదాపు 30% అంటే 59 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయగా అందులో 34 సీట్లు ఎస్సీలకు, 25 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 45 రిజర్వ్డ్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ 2018లో 21కి పడిపోయింది. బీజేపీ 11 ఎస్టీ, 10 ఎస్సీ స్థానాల్లో విజయం సాధించింది. 2013లో కాంగ్రెస్ 7 రిజర్వ్డ్ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2018 నాటికి కాంగ్రెస్ బలం 34 సీట్లకు పెరిగింది. అందులో 21 ఎస్టీ, 13 ఎస్సీ ఉన్నాయి. ఫలితంగా విజయం సాధించి అధికారంలోకి కూడా వచ్చింది. ఈ గణాంకాలే రాజస్థాన్లోని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో అధికార మాయాజాలం ఎలా దాగి ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. అందుకనే ఈ స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్లు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. ఇక్కడ దళిత గిరిజన ఓటర్లకు ఏ పార్టీనైనా సరే ఆట కట్టించగల శక్తి ఉంది. ఈ రాష్ట్రంలో 16% ఎస్సీ, 21% ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ కాగా అందులో 47 సీట్లు ఎస్టీకి, 35 సీట్లు ఎస్సీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 82 రిజర్వ్డ్ స్థానాల్లో 53 గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. 2018లో 25 సీట్లకు పరిమితమై ఓటమి పాలైంది. 2013లో 12 రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా 2018కి వచ్చేసరికి 40 సీట్లకు చేరుకుని ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకే ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లను రాబట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్లు శాయశక్తుల ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాజకీయాల విషయానికి వద్దాం. ఇక్కడ గిరిజన దళిత సంఘాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి రాజకీయాలన్నీ కూడా. రాష్ట్రంలో 34% గిరిజన ఓటర్లు ఉండగా వారికి 29 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దళితులు 11%కి చేరువలో ఉండగా వారికి 10 సీట్లు రిజర్వ్ అయ్యాయి. అలా మొత్తంగా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 39 స్థానాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. 2018 ఎన్నికల విషయానికి వస్తే 39 రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీ 6 మాత్రమే గెలుచుకోగలిగితే కాంగ్రెస్ 29 ఎస్టీ సీట్లలో 28 మాత్రమే గెలుచుకుంది. అలాగే 6 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపే కాంగ్రెస్ మెజారిటీకి ఉపయోగపడింది. తద్వారా 15 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల సీట్లలో గెలుపు కోసం ఈ రెండు పార్టీలు శాయశక్తుల ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. ఇటు లోకల్గా ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ దిశగానే ముందుకు సాగుతూ ఉన్నాయి.